ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. వాట్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అత్తా, నీ దగ్గర నటిస్తున్నాడు. బావ అక్కడ వింధ్యతో రొమాన్స్ చేస్తున్నాడు. వాడు నా కొడుకు. నా మాట ఎప్పుడు కాదండు. వింధ్యను ఇంట్లో నుంచి బయటకు పంపించేయమని చెప్పి నేనే చెప్పాను. నేను చెప్తేనే వాడు వింధ్య దగ్గరకు వెళ్ళాడు. నేను చెప్పేంత వరకు తనతో మాట్లాడడం కానీ తన వైపు చూడడం కానీ చెయ్యడు రాజేష్. నా పర్మిషన్ లేకుండా తను ఎదురు పడినా కూడా రాజేష్ వింధ్య వంక కూడా తలెత్తి కూడా చూడడం లేదు, తెలుసా నీకు? అదంతా అబద్ధం అత్తా. తను నిన్ను నన్ను ఫోన్లు చేస్తున్నాడు. అక్కడ దాంతో రొమాన్స్ చేస్తున్నాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయ్యో అత్తా, నేను నా కళ్ళతో చూసి నీ దగ్గరకు వచ్చాను. నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నీ కొడుకు ఏం చేస్తున్నాడో చూడమంటే చూడకుండా కబుర్లు చెప్తావేంటి? ఇప్పుడు నువ్వు వస్తే వింధ్య రాజేష్లు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతారు. నువ్వు రా అత్తా. అబ్బా, నువ్వు రా అత్తా, రా. ఎన్ని రోజులవుతుందండి మనిద్దరం ఇలా సంతోషంగా ఉండక? మన సంతోషాన్ని ఎవరు దూరం చేస్తారు? మన మధ్య గాలి కూడా దూరదు. దూరనివ్వను. ఈ రాధిక మౌనిక ఇంట్లోంచి వెళ్ళిపోయి మీరు, నేను, పాప, అత్తయ్య, మావయ్య, సంధ్య అందరం కలిసి హ్యాపీగా ఉండే రోజు ఎప్పుడొస్తుందండి? ఖచ్చితంగా వస్తుంది. నాకు నీ మీద, సంధ్య మీద నమ్మకం ఉంది. మన బంధాన్ని, మన ప్రేమని ఎవ్వరూ వేరు చేయలేరు. అయినా నువ్వు లేకుండా నేనెలా బ్రతకగలను? రోజూ ఇలా హగ్ చేసుకొని, రోజు ముద్దులు పెడుతూ మన రొమాంటిక్ మూమెంట్స్ని ఆస్వాదించకుండా నేనెలా ఉంటాను? ప్రేమంటే ఇంతే డార్లింగ్. చూడత్తా, నీ కొడుకు వింధ్య కౌగిల్లో ఒదిగిపోయి ఏం చేస్తున్నాడో చూడత్తా, చూడు. చెప్తుంది నీకే. అర్జెంటుగా నీ లగేజ్ తీసుకొని వెళ్ళిపో. నువ్వు మా కుటుంబాన్ని మోసం చేశావు. పైగా మా అమ్మకి ఇష్టం లేని నిన్ను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనివ్వను. నువ్వు మర్యాదగా వెళ్తే సరే సరే, లేకపోతే నేను ఈ రోజు నుంచి నీతో మాట్లాడను. నువ్వు ఎదురుపడ్డా పలకరించను. ఐ హేట్ యు వింధ్య. వాడు నా కొడుకే. హా? సారీ వింధ్య. అమ్మ సడన్గా వచ్చేసరికి అలా మాట్లాడాను. సారీ వింధ్య, ఐఎమ్ వెరీ సారీ. ఏమనుకోకు. సారీ సారీ. అవ్వో అత్తయ్య, అత్తయ్య, నీ కొడుకు ముందు బయటకెళ్ళాడా? మళ్ళీ వెనక్కొచ్చి వింధ్యని హక్ చేసుకున్నాడు. ఏయ్, అసలు ఏం మాట్లాడుతున్నావే నువ్వు? వాడు నా కొడుకు. అమ్మా, ఎంత చెప్పినా వెళ్ళంటుంది. తను ఉంటే ఎంత, పోతే ఎంతమ్మా? నువ్వు వెంటనే పెళ్లి సంబంధం చూడు. నేను పెళ్లి చేసేసుకుంటాను. నీకు గౌరవం ఇవ్వని వింధ్యని నేను అస్సలు కేర్ చేయను. తనతో మాట్లాడడం కూడా నాకు అసహ్యంగా ఉందమ్మా. నీ మాట విననప్పుడు ఎవరైనా ఐ డోంట్ కేర్. నా కొడుకు బంగారం. అరే, నువ్వు వదిలేసే. నువ్వన్నావు కదా నీకొక మంచి సంబంధం చూసి పెళ్లి ఫిక్స్ చేసేస్తాను. నువ్వు వెళ్ళి రిలాక్స్ అవు నాన్న. సరే అమ్మా. అత్తా, ఇదంతా నటన. ముందు నా మాట విను. నీ ముఖమే. వాడెందుకు నటిస్తాడు అసలు? నువ్వే అనవసరంగా ఏదో చూసి ఏదో పొరపాటు పడుతున్నావు. నువ్వు ఎవ్వరినైనా అనుమానించు, కానీ నా కొడుకుని అనుమానించుకో. వాడు ఈ వాణి కొడుకు.
హలో సిస్టర్. ఏంటి సిస్టర్, మమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దామని ట్రై చేస్తున్నావేమో. కానీ నువ్వెంత ప్రయత్నించినా మేమిద్దరం భార్యాభర్తలం. భార్యాభర్తల్ని విడగొట్టడం అనేది అంత ఈజీ అనుకున్నావా? ఈ జన్మే కాదు, మరో జన్మకి కూడా నా భర్త పక్కన నీకు ప్లేస్ దక్కకూడదు, దక్కనివ్వను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మీ అమ్మకి ఇంకొక పెళ్లి చేస్తున్నాను. ముందు మీ అమ్మకి పెళ్లి చేసేసి తర్వాత నిన్ను ఇక్కడి నుంచి తన్ని తరిమేస్తాను. సిద్ధంగా ఉండు. ఛా! ఏమండి, కాఫీ తీసుకోండి. సంధ్య, ఇంత ఉదయాన్నే లేచి ఇలా స్నానాలు చేసి పూజ చేసి నా కాఫీ తీసుకురావడం అవసరమా? పైగా నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. దేని పని దానిదేనండి. నాకు రోజు ఉన్న అలవాటుని తప్పలేను. రోగం వచ్చినా రొప్పొచ్చినా ప్రతిరోజు ఉన్న అలవాటు మారదంటారు. అయినా నాకేంటండి, నేను చాలా యాక్టివ్గా ఉన్నాను. రేపు డెలివరీ అనేంత వరకు ఇలాంటి పనులు చేస్తూనే ఉంటాను. అలా చేస్తేనే నేను ఆరోగ్యంగా ఉంటాను. తాగండి. ఈరోజు కాఫీ చాలా రుచిగా ఉంది సంధ్య. ముఖ్యంగా ఉదయాన్నే నీ చేత్తో చేసిన కాఫీ తాగితే ఎంత తృప్తిగా ఉంటుందో, ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా? ఇది రోజు మీరు చెప్పే మాటే కదండి. లేవండి, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యండి. అబ్బా! సంధ్య, సంధ్య ఏమైంది? అమ్మా, శ్రీజ, సంధ్య ఏమైంది? నొప్పిగా ఉందండి. సంధ్య, నొప్పిగా ఉందండి. అమ్మా, శ్రీజ, వస్తున్నాన్రా. ఏమైంది? ఏమైందిరా? ఏమైంది? నొప్పిగా ఉంది. కూర్చోమ్మా, కూర్చో. ఒరే శ్రీకరం, నువ్వు అర్జెంటుగా వెళ్ళి డాక్టర్ని తీసుకురారా. శ్రీజ, నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. అమ్మ సంధ్య, సంధ్య కంగారు పడకమ్మా. శ్రీకరం డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళాడు. కొద్దిగా ఓపిక పట్టు. ఎప్పుడు లేంది సడన్ గా కడుపులో పెంటి. భగవంతుడా, నా కోడలు కడుపులో ఉన్న బిడ్డకి ఏం కాకూడదు. కొంచెం వాటర్ తాగొద్దునా? సంధ్య, ఈ మంచినీళ్ళు తాగమ్మా. కొద్దిగా ఓర్చుకోమ్మా. అన్నయ్య వస్తున్నాడేమో చూడు. శివంగిలా మారి తనకి జరిగిన అన్యాయానికి బదులు చెప్పబోతున్న దేవికను తప్పక చూడండి. జీవన తరంగాలు ఈ నెల 16 నుండి మధ్యాహ్నం 3:30 నిమిషాలకు.